హాయ్ అండి. ఇవాళ కందిపప్పు పచ్చడి చూపిస్తాను చూడండి. ఫస్ట్ కందిపప్పు కడిగేసి జల్లిట్లో వేసి ఉంచేసాను. నేను కడిగేసి చేస్తే చాలా బాగుంటుంది. నేను కడిగేసి జల్లిట్లో వేసేసాను గంట ముందు. నీరంతా ఆరిపోయింది. చూపిస్తాను చూడండి. కడిగిస్తే బాగుంటుంది. అందులో ఏమేమో వేస్తారు కదా, అందుకు నేను శుభ్రం కడిగిస్తాను. జల్లుల్లో వేసాను, శుభ్రంగా నీరంతా పోయింది. ఇప్పుడైతే కొంచెం నూనె వేస్తాను. కందిపప్పులో నూనె బాగానే పడుతుంది. 2-3 చెంచాల ముందు అయితే నూనె వేయాలి. చూడండి, రుబ్బిన తర్వాత ఎక్కడ పోతుందో తెలియదు. నూనె వేసి కొంచెం ఆవాలు వేస్తాను. చాలా బాగుంటుంది కందిపప్పు పచ్చడి. చారు వేడివేడి అన్నంలో తింటే కొంచెం నెయ్యి వేసుకొని కందిపప్పు పచ్చడి భలే ఉంటుంది. చూడండి, కొంచెమే ఇది వేసాను ఆవాలు. ఇది పోపులేమి అవసరం లేదు, పైన సింగారం అవసరం లేదు, అన్నీ లోపలే వేసి వేచాలి. ఫస్ట్ అయితే ఆవాలు వేస్తాను. ఆవాలు వేగుతున్నాయి చిట్టుపెట్లు. ఇగో కందిపప్పు, ఇక్కడి కందిపప్పు అనమాట. శుభ్రంగా ఇగో ఆరిపోయింది, ఎక్కడ నీళ్ళు లేవు. ఒక గంట సేపు ముందే కడిగి జల్లెడలో వేసాను. నీరంతా పోయింది, ఆరిపోయింది. ఇప్పుడు శుభ్రంగా వేచుదాం. సిమ్లో పెట్టి వేచాలి. హైలో పెడితే మాడిపోతుంది, లోపల వేగదు. అందుకు చూడండి, శుభ్రం ఇప్పేస్తున్నాను. అది ఆవాలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఈ కందిపప్పు వేసి నీరు ఎక్కడా లేదు, నీరు వేసి సిమ్లో శుభ్రంగా వేచుదాం. వేచి మిరపకాయలు ఎందుకు వేయలేదా, మిరపకాయలు తర్వాత వేద్దాం, మాడిపోతే చేదు వస్తుంది పచ్చడి. అందుకు వేగుదాం. ఇందులో కొంచెం జీలకర్ర ఎక్కువే పడుతుంది. ఇది కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేయాలి. కందిపప్పు పచ్చడి. ఇంత కరివేపాకు, ఇంకా పోపు అవి అవసరం లేదు. వేసుకుంటే వేసుకొని, పోపు అవసరం లేదు. అందుకే అన్నీ ఇందులోనే వేయాలి. ఇంత కరివేపాకు కడిగేసి ఉంచాను, ఆరిపోయింది. కరివేపాకు వేసాను, అది కూడా వేసి వేచాలి. సిమ్లో బాగా వేగాలి. చూసారు కదా, ఇది బాగా సిమ్లో బెర్రగా వేస్తే మంచి వాసన వస్తూ ఉంటుంది వేగుతూగా. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేయాలి. ఇందులో జీలకర్ర ఎక్కువ పడుతుంది, రుచి బాగుంటుంది. మీరు రుబ్బుతోటి అప్పుడైనా జీలకర్ర వేయవచ్చు, ఇలా వేచినప్పుడు కూడా జీలకర్ర కాస్త వేయచ్చు. ఎలాగైనా మాత్రం జీలకర్ర పడుతుంది. సిమ్లో మంచిగా వేగాలి, మంచి వాసన వస్తూ ఉంటుంది వేచుతూ ఉంటుంది. చూసారు కదా, టైం పడుతుంది వేగడానికి. సిమ్లో మంచిగా వేగుతుంది. ఇప్పుడేమో ఒక 15-20 ఎండుమిర్చిలు వేసాను. ఇది సరిపోవచ్చు, కారం కందిపప్పు కారం లాగేస్తుంది ఎంత వేసినా. చూద్దాం, ఒక 20 దాకా వేసాను. ఇది చూడండి, ఎర్రగా వేచేసాను. ఓ ప్లేట్లో తీసేద్దాం. ఇగో చూసారు కదా, బాగా వేగింది. ఇంకా పోపు అవి ఏమక్కర్లేదు. ఆవాలు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, ఇది కందిపప్పు వేసేసాను. ఇప్పుడు సరిపడా చింతపండు, కొంచెం పసుపు, ఉప్పు వేసి వేచేయడం. పసుపు ముందే వేయవచ్చు అందులో, కానీ మాడిపోతూ ఉంటుంది పసుపు వేస్తే, అందుకే వేయలేదు నేను. సరిపడా చింతపండు, కొంచెం సరిపడా ఉప్పు, చూడండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి రుబ్బేయడమే. సిమ్లో ఎప్పుడైనా కడిగి చేయండి. ఏ పప్పు అయినా కడిగేసి జల్లెడలో వేసి గంట ముందు చేయండి, చాలా రుచిగా ఉంటుంది.
చూడండి పచ్చడి తయారైపోయింది. చారు పచ్చడి అన్న ఉల్లిపాయ వేసుకుని నంచుకుని తినండి, నెయ్యి వేసుకుని భలే ఉంటుంది పచ్చడి. చూశారు కదా, చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. చూపిస్తాను చూడండి దగ్గరగా పచ్చడి ఎర్రగా ఎలా ఉందో చూశారు కదా, భలే ఉంది, తప్పకుండా తినండి.